హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మొన్న చేసిన స్టాక్ మార్కెట్ వీడియోని 14 లక్షల మంది చూశారు. నాకు మీరు చూడడం వల్ల 4 లక్షల రూపాయలు వచ్చాయండి. సో ఆ 4 లక్షల రూపాయలకి ఇంకో 2 లక్షల రూపాయలు యాడ్ చేసి 6 లక్షలతో 10 ఐఫోన్లు కొని అయితే మీకు ఇవ్వబోతున్నాను. పూర్తిగా వీడియో చూడండి. ఎలాగ ఇస్తాను, ఎప్పుడు ఇస్తానో అన్నీ చెప్తాను. ఫస్ట్ వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. మొన్న చేసిన వీడియో చాలా అందరికీ నచ్చింది. సార్ బాగుంది సార్, మీరు చెప్పింది చాలా ఈజీగా ఉంది. షేర్ మార్కెట్ అంటే ఏంటో చెప్పారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో చెప్పండి అన్నారు. స్టాక్ మార్కెట్ మీద ఇప్పుడు వీడియో చేయబోతున్నాను. మీ అందరికీ చెప్పాను, నిజాయితీగా కోటీశ్వర్లు అవ్వాలంటే ఏకైక మార్గం స్టాక్ మార్కెట్ అండి. ప్రస్తుతం మార్కెట్ కుప్పకూలిపోయింది. ఎంత కుప్పకూలిపోయింది అంటే కోవిడ్ టైంలో ఎలాగైతే మార్కెట్ ఉందో ఇప్పుడు ఆ స్థాయికి వచ్చేసింది. మీ అందరికీ తెలిసి ఎందుకో విదేశీ పెట్టుబడులు లక్షల కోట్లలో తీసేయడం వల్ల ఇదైతే ఇప్పుడు మార్కెట్ కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణమైతే అది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో ఒక 12 షేర్లలోని ఈ 6 లక్షల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తాను. మీకు అర్థం అవుతుంది. స్టాక్ మార్కెట్ మీద, షేర్ మార్కెట్ మీద చివరాఖరి వీడియో ఇంకా చేయనండి, మర్చిపోకుండా పూర్తిగా చూడండి. మొన్న షేర్ మార్కెట్ గురించి చాలా ఈజీగా చెప్పాను. అట్టుపండు ఒలిచినట్లు చిన్నపిల్లడు కూడా అర్థమైంది. నా ద్వారా దగ్గర ఒక 10,000 మంది దాకా షేర్ మార్కెట్కి ప్రభావితులు అయ్యి ఎంటర్ అయ్యారు. దేశానికి చాలా ఉపయోగం, ఎందుకంటే మార్కెట్ కుప్పకూలిపోయింది. ఈ 10,000 మంది తలా 1,00,000 రూపాయలు, తలా 5,000, తలా 10,000, ఏదో 1 కోటో 2 కోట్లు 3 కోట్లు భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్లో నా తరపు నుంచి నేను దేశానికి సేవ చేసిన వాడిని అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అన్వేషణ టూర్స్ అండ్ ట్రావెల్ కంపెనీ పెట్టాను. నేను పెట్టి విశాఖపట్నంలో నా దగ్గర ఉన్న 1 కోటి రూపాయలతో ఒక ఆఫీస్ తీసుకొని ఒక 10 మంది స్టాఫ్ని పెట్టి ఒక 10 ల్యాప్టాప్లు పెట్టి నీట్గా మేనేజ్ చేశాను. సో నేను ఆల్రెడీ ఫేమస్ అయిన పర్సన్ కాబట్టి నేను పెట్టిన కంపెనీని జస్ట్ 6 నెలల్లోనే మంచి లాభాలు తీసుకొచ్చాను. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజు, యూట్యూబ్ పేజీలు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రమోషన్ అక్కర్లేదు. నాకు నేనే ప్రమోషన్ చేసుకున్నాను. అండ్ మంచి పేరు ద్వారా నేను బోల్డ్ డబ్బులు అయితే సంపాదించాను. ఎంత జస్ట్ 6 నెలల్లోనే 1 కోటి రూపాయల లాభం వచ్చింది. నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు విజయవాడలోని నా అన్వేషణ టూర్స్ అండ్ ట్రావెల్ కంపెనీ, తర్వాత హైదరాబాద్లో కూడా పెట్టి ఇంకో 6 నెలలు సక్సెస్ఫుల్గా రన్ చేశాను. బాగా లాభాలు వచ్చి ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. నా కంపెనీ మీద నాకు నమ్మకం వచ్చింది, నేను చేయగలనని. ఓకే, ఇప్పుడు దేశం అంతా పెట్టాలని నిర్ణయించుకున్నాను. సో దేశం అంతా పెట్టాలంటే దగ్గర నాకు 100 కోట్లు కావాలి. నా దగ్గర ఉన్నది చూస్తే 5 కోట్లు మించి లేదు. సో 100 కోట్ల కోసం నేను ఏం చేశాను, బ్యాంకుకి అడుగుదాం అనుకున్నాను. సో బ్యాంకుని 100 కోట్లు అడిగితే వడ్డీ ఎంత అవుతుంది? ప్రతి నెల వడ్డీ కట్టాలి. ఇంకో మార్గం ఏముంది, అంబానీ గారిని, అదానీ గారిని, రతన్ టాటా గారిని స్వర్గస్థులు అయిపోయారు కదా, ఆ కంపెనీ వాళ్ళని వెళ్ళి ఏంటి నాకు 100 కోట్లు కావాలి, నేను కంపెనీ పెడతాను. వాళ్ళు ఎందుకు ఇస్తారు? నాకు ఏ నమ్మకంతో ఇస్తారు? సో అప్పుడు నాకు ఏకైక మార్గం స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లోకి నా కంపెనీని నేను లిస్ట్ చేస్తాను. సెబీ గవర్నమెంట్ రూల్స్ అన్నీ పెట్టి ఒక స్టాకు 100-200 చొప్పున పెట్టి నేనైతే మార్కెట్లోకి వదిలాను. సో అందరూ కొనుక్కున్నారు, మంచి లాభాలు వచ్చాయి. నాకు కావాల్సిన 100 కోట్లు కాదు, 150 కోట్లు వచ్చేసింది. సో 150 కోట్లతో నేనైతే అన్ని రాష్ట్రాల్లోని నా అన్వేషణ టూర్స్ అండ్ ట్రావెల్ కంపెనీలు అయితే ఓపెన్ చేసేసాను. మార్కెట్ బాగా నడుస్తుంది. షేర్ రోజు రోజుకి నేను పెట్టిన 200 రూపాయలది కాస్త 250, 300 వెళ్తుంది. చాలా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. సో సడన్గా చెన్నై బ్రాంచ్లోని బస్సు టూర్ కంపెనీ, మా బస్సు నా అన్వేషణ టూర్స్ అండ్ ట్రావెల్ కంపెనీ బస్సు యాక్సిడెంట్ అయింది. సో కొందరికి చాలా తీవ్ర నష్టం జరిగింది. సో మనం నష్టపరిహారం చెల్లించామో అనుకోండి, కానీ ఆ న్యూస్ మార్కెట్లో సర్క్యులేట్ అవ్వవు. తర్వాత ఆ న్యూస్ ఛానల్స్లో రావడం వల్ల షేర్ కొంచెం పడింది. ఎందుకంటే కొంచెం కస్టమర్లు వెనకని చేశారు. అందులోకి వెళ్తే ఏదో చెడు అవుతుంది, అది యాక్సిడెంట్లు అవుతాయి, చనిపోతారని అలా రూమర్స్ క్రియేట్ అవ్వడం వల్ల కొంచెం మార్కెట్ పడింది. ఆ తర్వాత హైదరాబాద్ కంపెనీలో మేనేజరు ఏం చేశారంటే, అందరూ డబ్బులు కడతారు కదా, ఆ డబ్బులు పట్టుకొని పారిపోయారు. సో పారిపోవడం వల్ల కొంచెం డిలే అయింది టూర్. సో అది కూడా రూమర్ అయిపోయింది, న్యూస్ అయిపోయింది. సో స్టాక్ మార్కెట్లో కొంచెం నెగిటివిటీ స్టార్ట్ అయింది నా కంపెనీ మీద. కొంచెం షేర్లు పడుతూ వస్తున్నాయి. షేర్ ఎప్పుడైతే పడిందో అందరూ కొంచెం ఇంకా పడిపోతుంది కదా, మళ్ళీ ఇంకా పడితే కొనుక్కుందామని అప్పటికైతే అమ్మేస్తున్నారు. తర్వాత అలా జరిగింది. ఆ తర్వాత మన సిమ్లాలోని నా టూర్ కంపెనీలోని పెద్ద దొంగతనం జరిగి మొత్తం అందరికీ చాలా ఇబ్బందులు జరిగి చాలా జరిగాయి. సో ఇంకా నా కంపెనీ ఎలాగవుతుందంటే రోజు రోజుకి క్షీణిస్తుంది. ఈ టైంలో నేను నిలదెక్కుకొని నేను రంగంలోకి దిగి
ప్రతి బ్రాంచ్కి తిరిగి మళ్ళీ కంపెనీని యథాస్థాయికి నిలబెట్టాలి, కానీ నేను నిలబెట్టలేదు. సో అప్పుడు ఏమైందంటే స్టాక్ అలా 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 పడిపోయింది. సో అలా నష్టపోయింది. ఇప్పుడు 200 కొనుక్కున్న స్టాకు 350 అయ్యింది. సో అప్పుడు నా కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ లాభాలు వచ్చాయి బాగా. ఆ తర్వాత కొంతమందికి నష్టాలు కూడా వచ్చాయి. దీన్నే స్టాక్ మార్కెట్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలాగా. సో ఇలాగే ప్రతి కంపెనీ, ఈవెన్ టాటా గారికి కూడా కొత్త కంపెనీ పెట్టాలంటే అంత డబ్బు ఉండదు, బ్యాంకుల దగ్గరికి వెళ్ళరు, అప్పుడు స్టాక్ మార్కెట్లోకి పెట్టుకుంటారు. సో అంబానీ గారు కూడా అంతే, అదానీ గారు కూడా, ఎవరు ఎంత పెద్ద తోపు అయినా, ఈవెన్ ఎలాన్ మస్క్ ఎవరైనా సరే పెద్ద కొత్త కంపెనీలు పెట్టాలంటే స్టాక్ మార్కెట్లో ప్రజల సొమ్ముతోనే వ్యాపారం చేస్తారు. నేను స్టాక్ మార్కెట్ కొన్న కొత్తలో నాకు 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వచ్చేవి. అలాగా ఎవరు పంపిస్తున్నారో గూగుల్ పే ఏ కంపెనీ పేర్లతో వచ్చేవి. మా ఫ్రెండ్ని అడుగుతున్నారు, అవి డివిడెండ్స్ రా, ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి, ప్రతి సంవత్సరంకి ఇస్తారని. అప్పుడు డివిడెంట్ అంటే బోనస్ అనమాట. ఇప్పుడు ఒక కంపెనీ పెద్ద కంపెనీలు కొంటే వాళ్ళకి లాభాలు వస్తాయి కదా. సో ఆ లాభాలు సగం కంపెనీ యొక్క ఎదుగుదలకు ఉపయోగించుకొని సగం మనకి ఇచ్చేస్తారు, స్టాక్ హోల్డర్స్కి ఇస్తారు. కొందరు ఒక స్టాక్ కొంటే ఇంకో స్టాక్ ఫ్రీ అని కూడా ఇస్తుంటారు. అది అందరూ ఇస్తారని నమ్మకం లేదు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీకు స్టాక్ అంటే అర్థమైంది కదా, అది షేర్ మార్కెట్లోకి ఎలాగొస్తుంది ఏంటి అని. సో ఇప్పుడు మీకు ఆ 10 ఐఫోన్స్ ఎలా ఇస్తానో చెప్తాను. ఎందుకంటే నాకు ఆ వచ్చిన 6 లక్షలు నేను ఏదో జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో చేశాను, కానీ అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి ఇంతమంది ప్రభావితం అయిపోయి ఇంత ఇంట్రెస్ట్గా మొత్తం వీడియో అంతా చూడడం వల్ల 4 లక్షలు వచ్చింది ఒక వీడియోకి. ఎవరు తిన్నదే కాదు, నేనేదో క్యాజువల్గా చేశాను. సో అలా వచ్చిన డబ్బులు మనం పొట్టలో వేసుకున్నాం అనుకోండి, పొట్టలో చాలా రకాల జబ్బులు వచ్చేస్తాయి. మనకు అది మీ ద్వారా వచ్చింది కాబట్టి అది మీకే చెందాలి. సో అది మీకు ఎలా చెందాలి, అది కూడా ఉపయోగపరంగా చెందాలి. సో నేనేం చేస్తానంటే ఈ 6 లక్షల్ని 12 టాప్ స్టాకుల్లో ఇన్వెస్ట్ చేస్తాను. సో నేను వచ్చేటప్పుడు మీ అందరికీ మీటప్ల కోసం మీటప్లు పెట్టేటప్పుడు ఒక్కొక్క మీటప్లో 2 ఐఫోన్లు లాటరీ సిస్టమ్ పెడతాను. సో అది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ 12 స్టాకుల్ని ప్రతి 3 నెలలకు ఒకసారి మనం చెక్ చేసుకోవడం వల్ల స్టాక్ మార్కెట్ గురించి అర్థమవుతుంది. ఈ రేటుకి కొన్నా 3 నెలల తర్వాత ఈ రేటు పెరిగిందా, అయ్యో మనం పెట్టుంటే బాగుండు, అమ్మమ్మ మనం పెట్టకపోతే బాగుండు అనే మాట ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే మొన్న లాస్ట్ వీడియోలోని మీ అందరికీ పెరిగిందా తరిగిందా, పెరిగింది కదా అన్నాను కదా. పెరిగిందా తరిగిందా, పెరిగింది కదరా. ఇప్పుడు మీరు పెరిగిందా తరిగిందా అన్నప్పుడు పెరిగిందనే మాట వినరు, తరిగిందనే మాట వింటారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇక్కడి నుంచి మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. సో లాస్ట్ ఇప్పుడు 12 స్టాకులు తీసుకున్నాను. ఆ 12 స్టాకుల్లో 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను. అంటే 50 50 50 50 ఓకే. అది నేను ఇండియా వచ్చేటప్పుడు మీ అందరికీ ఆ స్టాక్ అప్పుడు 10 ఐఫోన్లు అయితే 10, 15 ఐఫోన్లు అయితే 15 కొని లాటరీ తీసి మీకు ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్ కదా, మీకు అర్థమైంది కదా. స్టాక్ వచ్చేసి హిందుస్థానీ స్టాకు. మీ అందరికీ తెలుసు, లక్స్, సర్ఫెక్స్లు, రిన్ను, విమ్ము, కిసాన్ జాములు ఇవన్నీ హిందుస్థానీకి కంపెనీవి, మనం రోజు వాడుతున్నాం. సో నేను వారం క్రితం స్టాక్ ప్రైస్ ఎంత చెప్పాను వీడియోలోని, 2500 రూపాయలు ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంది, 2392. పెరిగిందా తరిగిందా, తరిగింది కదరా. రెండో స్టాకు డాబర్, మా నాన్న వాడతారని చెప్పాను. ఆ రోజు వీడియోలో ఎంత చెప్పాను, 530 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది, వారం తర్వాత 508 రూపాయలు ఉంది. 32 రూపాయలు తగ్గిపోయింది. పెరిగిందా తరిగిందా, తరిగింది కదరా. ముచ్చటగా మూడో స్టాక్. మేము సాయంత్రం ఏ బిస్కెట్లు తింటాం, బ్రిటానియా బిస్కెట్లు అని చెప్పాం టీలోని. సో అప్పుడు వారం క్రితం ఈ స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, 5700 రూపాయలు ఉంది. సో ఇప్పుడు ఎంత ఉంది, కరెక్ట్గా వారం తిరిగేసరికి 4900. అంటే ఎంత పడిపోయింది, ఆల్మోస్ట్ 700 రూపాయలు పడిపోయింది ఈ వారంలోనే. పెరిగిందా తరిగిందా, తరిగింది కదరా. నాలుగో స్టాకు జాక్పాట్. మేము ఇంటికి ఏ పెయింట్లు వాడుతున్నాం అన్నాను, ఏషియన్ పెయింట్లు. వారం క్రితం స్టాక్ ఎంత ఉందో చెప్పాను ఆ వీడియోలోని, 2900. ఇప్పుడు ఎంత ఉంది, 2500. 400 రూపాయలు తగ్గిపోయింది. పెరిగిందా తరిగిందా, తరిగింది కదరా. ఐదో స్టాకు మీ అందరికీ తెలుసు, మ్యాగీ నూడిల్స్, ఫేమస్ అయిన కంపెనీ నెస్లే కంపెనీ. సో వారం క్రితం వీడియోలో స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, 2250. ఇప్పుడు ఎంత ఉంది, 2180 రూపాయలు. పెరిగిందా తరిగిందా, తరిగింది కదరా. సో ఇంకా స్టాకులు అన్నీ అలాగే ఉన్నాయన్నమాట. వారం క్రితం కొన్ని నేను చెప్పలేదు, కానీ వారం రోజుల నుంచి చూసుకుంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ మార్కెట్ సగానికి సగం కొట్టుకోల్పోయింది. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే వారం క్రితం నేను షేర్ మార్కెట్లో లాభం ఎంత చూపించాను, 6 లక్షలు చూపించాను. ఇప్పుడు ఎంత ఉంది, దగ్గర 2,50,000, అంటే 3 లక్షలు ఉంది. సగానికి సగం లాభం పోయింది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఆరో స్టాక్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండి. నేను 50,000 పెట్టి స్టాకులు కొన్నాను. ప్రైస్ వచ్చేసి 6570 రూపాయలు ఉంది. ఇది నవంబర్ 14వ తారీఖు.
ఆ తర్వాత డీమార్ట్ మీ అందరికీ తెలిసి ఈ రేట్లు మనం మాట్లాడుకున్న అప్పుడు ఇంకా తక్కువ ఉన్నాయి, ఆ రోజు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు మనీ పడ్డాయి. డీమార్ట్ వచ్చేసి 3,821 రూపాయలు ఉంది, 50,000 పెట్టి ఈ స్టాక్లో కొన్నాను మీ పేరుతోనే. తర్వాత ఐఆర్సిటీసీ మీ అందరికీ తెలిసి ఇండియా మన రైల్వే ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుందో డెడ్ చీప్లో దొరుకుతుంది, 800 రూపాయలకు దొరికింది. సో ఇది ఒకటి కొన్నాను, ఇది 50,000 పెట్టి కొన్నాను. ఆ తర్వాత టాటా మోటార్స్, ఇంకా టాటా మోటార్స్ అయితే అరక్కండి, ఎప్పుడూ లేనంత చవక అంటే చవక 776 రూపాయలకు దొరికింది, ఇవి 50,000 పెట్టి స్టాకులు కొన్నాను. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీ నేను 50 పెట్టి షేర్లు కొన్నాను, పాతవి. 50కి 50 బోనస్ ఇచ్చింది, రేట్ సగం చేసింది, అది మనకు వదిలేండి. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఉంది, 1,266 రూపాయలు ఉంది. రిలయన్స్ అంబానీ గారి స్టాకు, ఇది 50,000 పెట్టాను. తర్వాత యాక్సిస్ బ్యాంకు, నేను వాడే బ్యాంకు కాబట్టి నేను కొనుక్కున్నాను, 1,140 రూపాయలు ఉంది, ఇవి 50,000 పెట్టి స్టాకులు కొన్నాను. తర్వాత కాల్గేట్ చాలా పడిపోయి ఉందండి, 2,700 రూపాయలు ఉన్నది, సో ఇవి 50,000 పెట్టి స్టాకులు కొన్నాను. ఈ 12 స్టాకులు ఎగ్జాంపుల్ కోసం కొన్నాను, అలా అని చెప్పి నేను చెప్పానని చెప్పి మీరు కొనకండి, మీరు సొంతంగా రివిజన్ చేసి కొనుక్కోండి. సో 6 లక్షల రూపాయలు 12 టాప్ కంపెనీల్లోని 50,000 చెప్పున మీ పేరుతో, ఏది ఐఫోన్ల గివేవే పేరుతో, మీ పేరుతో నేనైతే స్టాక్ మార్కెట్లో పెట్టాను. మళ్ళీ కరెక్ట్గా 3 నెలల తర్వాత ఈ రేట్లు ఎలాగ ఉన్నాయో చూస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది అబ్బా స్టాక్ మార్కెట్ పెరిగిందా తరిగిందా అనేది. తర్వాత అలా 3 నెలలకు ఒకసారి చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మళ్ళీ చెప్తున్నానండి, ఇది నేను ఎందుకు చేశాను అంటే మీ అందరికీ చెప్పాను, నాకు మీటప్లు పెట్టడం ఇష్టం. నేను ఎప్పుడైతే ఈ ప్రపంచ యాత్ర ముగించుకొని ఇండియా వస్తానో, విశాఖపట్నంలోని, విజయవాడలోని, హైదరాబాద్లో, బెంగళూరులోని 4 ప్లేస్లో గ్రాండ్గా మీటప్ పెడదామని. మీటప్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి సో అందరినీ కూర్చోబెట్టి నేను తెచ్చిన గివేవేలు ఇచ్చి, ఒక పులిహార కొంచెం, ఒక లడ్డు కొంచెం మజ్జిగ, నేను ప్రపంచ యాత్ర బుక్ 5 సంవత్సరాలు అయితే 5, 10 సంవత్సరాలు అయితే 10 ఆ బుక్ ఇద్దామనేసి నేను ప్లాన్ చేశాను. సో దీనికి దగ్గర డబ్బులు అవుతాయి, ఎవరి దగ్గర చేయి చాపకుండా నా సొంత డబ్బులతో అవుతాయి, గట్టిగా అవుతాయి మరి 4 మీటప్లు. సో ఈ మీటప్లు కోసం నేను 20 లక్షలు, అప్పుడు 1 కోటి రూపాయలు వచ్చింది కదా, అప్పుడు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకున్నాను. ఫిక్స్డ్ డిపాజిట్ ఏముందని చెప్పి షేర్ మార్కెట్లో పెట్టాను ప్రాక్టీస్ కోసం. 20 లక్షలతో కాస్త 26 లక్షలు అయిపోయింది, జస్ట్ స్పాన్ ఆఫ్ 6 నెలల్లోనే. ఇప్పుడు షేర్ మార్కెట్ పడిపోయింది కాబట్టి, పప్పు కూలిపోయింది కాబట్టి 23 లక్షలు అయింది, 3 లక్షలు నష్టం. జస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఒక వారంలోనే 3 లక్షల నష్టం వచ్చింది, అంతేనండి షేర్ మార్కెట్. మీకు అది అర్థమైంది కదా. సో ఈ డబ్బులు ఏంటంటే మీటప్లకు వచ్చిన వాళ్ళకి ఐఫోన్లో గివేవే. సో పెట్టిన 5 గంటలు వాళ్ళు కూర్చుంటారు, ఎక్కడ వెళ్ళు, ఎందుకంటే ఐఫోన్ చివరాఖరిలో ఇస్తాడు ప్రపంచ యాత్రకు లాటరీ తీసని చెప్పి. సో ఇది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో 20 లక్షలు 6 లక్షలు 26 లక్షలు మీ పేరు మీద షేర్ మార్కెట్లో పెట్టాను. లాభం వస్తే ఇంకా హ్యాపీగా చేయొచ్చు ఫంక్షన్, నష్టం వస్తే తక్కువలో చేయొచ్చు. ఇప్పుడు నేను కొన్న కంపెనీలన్నీ టాప్ కంపెనీలో కొన్నాను కాబట్టి ఏం పర్వాలేదు, అది కూడా తక్కువ మార్కెట్ పడినప్పుడే కొన్నాను కాబట్టి ఇంకేం బాధ ఉండదు. ఓకే, ఇంతకన్నా మార్కెట్ ఇంకెప్పుడు పడిపోదండి. ఎందుకు పడిపోయిందంటే ఫారెన్ ఇన్వెస్టర్స్, విదేశీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ తీసేశారు. ఎన్నాళ్ళు మన భారతదేశంలో స్టాక్ మార్కెట్లో లాభాలు చెవి చూసింది ఎవరనుకున్నా విదేశీ వాళ్ళు, ఫారినర్స్ బాగా ఎంజాయ్ చేశారు, మన మార్కెట్లో పెట్టి లాభాలన్నీ సంపాదించారు. సో ఎప్పుడైతే చైనా ఆఫర్ పెట్టిందో మన ఎకనామీని దెబ్బతీయడానికి, మన షేర్ మార్కెట్ని దెబ్బతీయడానికి చైనా వేసిన ఎత్తుగడ. ఎందుకంటే వాళ్ళకి చైనాకి అర్థమైపోయింది ట్రంప్ వస్తారు, ట్రంప్ వస్తే మన మార్కెట్ కుప్పకూలిపోతుంది, అప్పుడు కుప్పకూలిపోయే కన్నా మనం ఈ విధంగా చేద్దామని చెప్పి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఈ గ్యాలం వేశారు. అది వర్కౌట్ అయింది అనుకోండి, ఎనీవే అది పక్కన పెట్టండి. మార్కెట్ అయితే డెడ్ చీప్లో ఉందండి. మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, చెందాలనుకున్నా సరైన సమయం, ఆలోచించిన ఆశాభంగం. ఎంతకన్నా అంటే మన కరోనా టైంలో ఎంతకైతే ప్రైసెస్ దొరుకుతున్నాయో షేర్స్, మన టాటా మోటార్స్ కోవిడ్లో ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అప్పుడు నా దగ్గర డబ్బులు లేక పెట్టుబడి పెట్టలేదు. సో ఇప్పుడైతే డబ్బులు ఉన్నాయి కదా, అందుకే పెట్టుబడి పెట్టాను. మీరు ఆలోచించుకోండి. మనకి 2 సరస్వతి మన లక్ష్మీపుత్రులు ఉన్నారు తెలుగులోని. ఒకళ్ళు మన డే ట్రేడర్ ఆయన రేవంత్ గారు, నిజంగా చేతులైతే మొక్కాలి, మంచి ఇన్ఫర్మేషన్ నిస్వార్థంగా అందిస్తారు. ఆ తర్వాత మనీ పర్స్ ఆయన ఎవరు, ఆ సాయి బ్రదర్స్, వాళ్ళ అన్న వాళ్ళ బ్రదరును నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అందరూ ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే, అన్న మీరు చెప్పాక వాళ్ళ ఛానల్కి వెళ్ళి చూసామన్నా ఏం అర్థం అవ్వాలి. అవును, ఎందుకు అర్థం అవుతుంది? వాళ్ళు చెప్పిన వీడియోలు ఎవరికి అర్థమవుతాయి? మాలాంటి వాళ్ళకి. నాకు 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే అది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే వాళ్ళ ఛానల్ న్యూస్ ఛానల్ టైపు,
షేర్ మార్కెట్ న్యూస్ ఈరోజు జరిగిన గురించి చెప్తారు. అంతేగాని నేను చెప్పానని చెప్పి మళ్ళీ రోజు ఏబీసీలు చెప్పుకోరు కదా, ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు. ప్రతిరోజు వాళ్ళు షేర్ మార్కెట్ నేర్పించరు కదా. మీరు ఏం చేయాలంటే యూట్యూబ్లోని షేర్ మార్కెట్ బేసిక్స్ అని చూడండి, చాలా ఉంటాయి, నేర్చుకోండి. ఇప్పుడు ఒక స్టాక్ ఉందంటే ఆ స్టాక్ని మీరు పికప్ చేసుకొని దాన్ని మీరు నెతకాలి. ఆ స్టాక్కి లాభాలు ఎంత వస్తున్నాయి, నష్టాలు ఎంత వస్తున్నాయి, లాస్ట్ ఇయర్ లాభాలు ఎంత వచ్చింది, ఆ మార్కెట్ ఆ స్టాక్ బడ్జెట్ ఎంత ఉంది, పెద్దదా చిన్నదా, స్మాల్ క్యాపా, మిడ్ క్యాపా, లార్జ్ క్యాప్ అంటే అంబానీ కంపెనీలు గట్టాన అంత పెద్ద కంపెనీ లార్జ్ క్యాప్ అంటారు. మిడ్ క్యాప్ అంటే చిన్న కంపెనీలు, ఇంకా స్మాల్ క్యాప్ అంటే ఇంకా చాలా పకోడీ కంపెనీలు. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, స్మాల్ క్యాప్లో రిస్క్ ఉంటుంది, లాభాలు అలాగే ఉంటాయి. మిడ్ క్యాప్లో రిస్క్ లాభాలు అలాగే ఉంటాయి. కానీ లార్జ్ క్యాప్లో అసలు రిస్క్ చాలా తక్కువ, లాభాలు తక్కువ ఉంటుంది. గ్రాడ్యువల్గా లైఫ్ లాంగ్ రిస్క్ అనమాట, లైఫ్ లాంగ్ స్టాక్స్ అనమాట. మీకు ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా. మీకు ఈ విషయం తెలుసా, భారతదేశంలో స్టాక్ మార్కెట్లో పెట్టే వాళ్ళ సంఖ్య 5%. 95%కి తెలీదు, రాదు. స్టాక్ మార్కెట్ అంటే ఏదో జోదము, బెట్టింగు అనుకొని చెప్పి చాలామంది వెళ్ళిపోతారు. ట్రేడింగ్ని పట్టండి, ట్రేడింగ్ వల్ల నష్టమే తప్ప లాభం ఎవరికి లేదు. కానీ ఎందుకు లాభము ఎందుకు నష్టమో అది చివరాకర్లో మాట్లాడుకుందాం. ట్రేడింగ్ గురించి 5% మంది చేస్తారు కదా. అమెరికా తీసుకోండి, 50% నుంచి 60% మంది పెడతారు. మళ్ళీ డబ్బులు బీరువాలో బ్యాంకుల్లో పెట్టుకోరు, స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారు. నిన్న అందరికీ లాభాలే. అమెరికాలో ఎప్పుడు పెరుగుతూనే ఉంది, అమెరికాలో స్టాక్లు ప్రతి ఒక్కరికి లాభాలే. సో మనం కూడా పెట్టాలి. ఇప్పుడు బ్యాంకులో మూలుగు పెట్టే 3% గట్ట స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకుని ఎన్ని మంది సంపాదించట్లేదు. ఎన్నాళ్ళు మన భారతదేశంలో విదేశీ వాళ్ళు బోల్డ్ డబ్బులు సంపాదించి తిన్నారు, మనం అటు ఇటు చూసాం. ప్రతి వాళ్ళు చేస్తారు. అందుకే అంటున్నాను, మీరు ఒక స్టాక్ తీసుకోండి. మీ దగ్గర ఉన్న 10,000, 50,000, 20,000 మంచి సమయం, ఇదే మంచి సమయం. లక్ష్మీదేవికి దండం, మీకు ఇష్టదైవాన్ని దండం పెట్టుకొని డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మనకు నచ్చిన దాంట్లోని మంచి కంపెనీ తీసుకొని పెట్టుబడి పెట్టి, అంటే ఎలా అంటే ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్నీ చెక్ చేసుకుంటారు కదా. దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్, బయోడేటా చూస్తే ఇంటర్నెట్లోనే ఉంటుంది అన్నీని. సో కొనేటప్పుడు తక్కువలో ఉండేటప్పుడే కొనుక్కొని కొనడం ఎప్పుడు మార్కెట్ పడేటప్పుడే, అమ్మడం ఎప్పుడు మార్కెట్లో హై ఉండేటప్పుడు అమ్ముకోవాలి. సో మార్కెట్ పడినప్పుడు కొనుక్కున్న స్టాప్ లాస్ అని పెట్టుకోవాలి. ఇంకా పడితే అమ్మేయాలని, ప్రాఫిట్ గెయిన్ అని అంటారు. ఈ టైంకి వస్తే అమ్మేయాలని. సో అలాగా నేనేంటంటే నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక బ్లూ చిప్ స్టాక్స్ అని చెప్పి టాప్ కంపెనీ స్టాకుల్లో ఇన్వెస్ట్ చేశాను. ఎందుకు ఇన్వెస్ట్ చేశానంటే నాకు లాంగ్ టర్మ్ కోసం, నేను కొని అమ్మే అంత నాకు ఇది లేదు. లాంగ్ టర్మ్ భవిష్యత్తు కోసం అంత వ్యాపారం నేను చేయదలుచుకోలేదు. మీకు అర్థమైంది కదా. ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ, లాంగ్ టర్మ్ వరకు ఉంచితే ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు. కొని అమ్మితే వచ్చిన లాభం మీద ట్యాక్స్ కట్టాలి. మీకు అర్థమైంది కదా. స్టాక్ మార్కెట్ మహాసముద్రం లాంటిది, ఎంత నేర్చుకున్నా అవ్వదు. సెన్సెక్స్, బేర్ మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. కుప్పకూలిపోయిన మార్కెట్ని బేర్ మార్కెట్ అంటారు, బుల్ మార్కెట్ అంటారు. బోల్డ్ ఉన్నాయి, చాలా పదాలు ఉన్నాయి. అది ఒక్క రోజులో చెప్తే మీకు అర్థం అవ్వదు. నెమ్మదిగా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ రోజు పనికిరాని న్యూస్ ఛానల్, పనికిరాని దిక్మాల షోలు, ఆ ఫేస్బుక్లు, ఆలు హోమ్ టూరు, ఈలు ఫ్రిడ్జ్ టూరు చూస్తే ఏటొస్తుంది మీకు? ఒక్క బోషన్ ఏమి రాదు. ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎంతవరకు? కొంతవరకు. పైన మనం ఏదైనా పని చేస్తే నాకెంత, నీకెంత, లాభం ఎంత అని ఉండాలి. అంతేనా? నేను పొద్దున్న లెగిస్తే స్టాక్ మార్కెట్ న్యూస్, ఏ మార్కెట్ పడిపోయింది, నా ట్రావెలింగ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ వాడతారు, నేను వాడితే వృత్తి. యూట్యూబ్ మీరు వాడతారు, నేను వాడితే వృత్తి. ఫేస్బుక్ మీరు వాడతారు, నేను వాడితే వృత్తిపరంగా అన్నీ నేను చాలా చెప్తున్నాను కదా. సమయాన్ని 19 గంటలు నేనైతే వృధా చేయనండి. నాకు చాలా విలువ, నాకు సరిపోవట్లేదు. అసలు రోజుకి 24 గంటలు సరిపోవట్లేదు. ఏం చేయమంటారు? సో అందుకే మీరు మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక రోజు చూస్తారు, మార్కెట్ పెరిగిందా తరిగిందా చూడాలి. పెట్టిన వెంటనే మీరు మర్చిపోకూడదు, పెట్టేసాం అయిపోయింది. ఫిక్స్డ్ డిపాజిట్ రోజు మార్కెట్ చూడాలి, పెరిగిందా తరిగిందా చూడాలి. చాలా భలే సరదాగా ఉంటుందండి. మీకు చెప్తున్నాను కదా, ఎంత ఉంటే ఎంత చెట్టుకి అంతే గాలి. నెమ్మదిగా పెట్టుకుంటూ వెళ్తాం. మన దగ్గరున్న ₹1,00,000 నువ్వు భూమి కొనుక్కోలేవు. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతే నువ్వు అమ్ముకోలేవు. స్టాక్ మార్కెట్ అలా కాదు కదా. ఈరోజు కొనుక్కోవచ్చు, రేపు అమ్ముకోవచ్చు. ఈరోజు కొనుక్కోవచ్చు, ఎల్లుండి అమ్ముకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. సో ఆ విధంగా నీకైతే ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు అప్పుడు అర్థమైంది కదా. మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ మార్కెట్ నేర్చుకోండి. నేర్చుకున్నాం కదా అని చెప్పి అర్జెంటుగా ట్రేడింగ్ చేసేకండి. ట్రేడింగ్ ఎందుకు చేయొద్దు? ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
99% ట్రేడింగ్లో నష్టపోతున్నారట, ఒక్కడే గెలుస్తున్నారట. దానికి గల కారణం ఏంటంటే ఆశ, అత్యాశ. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ట్రేడింగ్లో ఎందుకు నష్టపోతున్నారు 99 మంది అంటే, ఇప్పుడు నువ్వు ₹1,00,000 ట్రేడింగ్లో పెడితే వాడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడంటే లక్షకి లక్ష వచ్చినంత వరకు వాడు తీయడు. ఆ లక్షకి లక్ష ఎలా వస్తుందండి ఆశ కాకపోతే? లక్షకి నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఎంత? ₹1000 లేదా ₹100. ఏముంది సెకండ్లోని, ఒక నిమిషంలో నువ్వు ₹100 ₹1000 ఖాళీగా బ్యాంకులో ఉండే కన్నా నీకు వస్తున్నాయి కదా. సో అలాగా ట్రేడింగ్లోని వాళ్ళు 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఉంచుకుంటారు. సో వాళ్ళు ఒకసారి పెట్టి ఇలా కొంచెం పెరగానే తీసేస్తారు. సో వాళ్ళకి లాభం ఉంటుంది, వాళ్ళ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. మన వాళ్ళు అలా కాదు, పెట్టింది 10,000 పెడతారు. మా ఫ్రెండ్ చూశాను, 10,000 పెట్టి 10,000కి 10,000 వచ్చేలా నుంచి 10,000ది మొత్తం పోగొట్టారు. సో అలాగే అందరూ నష్టపోతున్నారు ట్రేడింగ్. అందుకే ట్రేడింగ్లో సక్సెస్ 1% ఉంటుంది, ఫెయిల్యూర్ 99% ఉంటుంది. కానీ 99% రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ నేనే చేశాను అనుకోండి, నేను 10,000 పెట్టాను అనుకోండి, 10,000కి ₹10 ఇస్తే ఎంత తీసేస్తాను. వీళ్ళు అలా కాదు, 10,000కి అట్లీస్ట్ 5,000 అయినా రావాలరా అని అంట. అలా అదే దొబ్బది. అందుకే ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. చాలా ఎక్స్పోర్ట్స్ అవ్వాలి, చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేయాలి. అదొక టైప్ అబ్బా, అదొక లెక్క. దాని జోలికి వెళ్ళకండి. స్టాక్ మార్కెట్ కొని అమ్మచ్చు, స్వింగ్ ట్రేడింగ్ కూడా అంటారు. తక్కువ, ఇప్పుడు మార్కెట్ తక్కువలో ఉంది కదా, కొంటారు 10,000 పెడతారు, మార్కెట్ పెరిగాక అమ్ముకుంటారు 15,000 ఎంత అవుతుంది, ఎర్ర చేత 5,000 వస్తుంది కదా. అలా తక్కువ డబ్బులు పెట్టి కూడా తీసుకోవచ్చండి. మీకు చెప్తున్నాను, ఆలోచించిన ఆశాభంగం, మార్కెట్ కుప్ప కూలిపోయి ఉంది. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే మనం అలా కోరుకోకూడదు. ఏదైనా యుద్ధాలు, మన దేశం ఏదైనా దేశంతో యుద్ధాలు ఏదైనా అయితే మళ్ళీ స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసి ఇంకో 2-3 రోజుల్లో ఇవన్నీ ఇప్పుడు మీరు చూసిన స్టాక్ అన్నీ ఈ రోజు ప్రైసు, రేపు మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. రేపు ఎల్లుండి అవతలనాడు ఇంకో 3 రోజుల్లో మార్కెట్ ఇంకా పుంజుకుంటుంది, ఇంకెళ్ళిపోద్ది. ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇంకా పడిపోతే కొందాం రెడీగా, అందరూ డబ్బులు పెట్టుకొని ఉన్నారు, కొందాం రెడీగా ఉన్నారు. ఇంకా పడిపోతే ఇంకా టక్ 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 మనం కొనేస్తారు. ఎందుకంటే అమ్ముకుందామని చెప్పి. ఎవరికి వద్దండి డబ్బు, ఎవరికి వద్దండి. రుచి మరిగిన కోడి. నేనే ఎగ్జాంపుల్, నాకు స్టాక్ మార్కెట్ అంటే భయం. అలాంటిది నేర్చుకున్నాక బాగా అర్థమైందా. ఇందులో అంటే రిస్క్ ఉంది అండి, రిస్క్ లేని జాబ్ ఏం లేదు. బ్యాంకులో పెడితే ఏమో బ్యాంక్ కూడా పోతే, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతే ఎందులో రిస్క్ లేదు. రిస్క్ అన్ని. స్టాక్ మార్కెట్ అంటే నిజాయితీగా సంపాదించుకోవచ్చు. మన దగ్గర ఉన్న 10,000తోనే ఒక కంపెనీకి ఓనర్ అవ్వచ్చు. టాటా కంపెనీకి, అంబానీ కంపెనీకి, అదానీ కంపెనీకి నేను ఓనర్ అయ్యాను. 3 లక్షలు 10 లక్షలు పెట్టాను కాబట్టి మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. మళ్ళీ చెప్తున్నాను, పేద మధ్యతరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే నిజాయితీగా కోటీశ్వర్లు అవ్వడానికి ఉన్న ఏకైక మార్గం ఈ రోజుల్లోని షేర్ మార్కెట్. ఇంకో ఆప్షన్ లేదు, రాదు, అవ్వదు కూడా. మన దగ్గర ఉన్న 10,000, 50,000, 1,00,000, 2 లక్షలతో నువ్వు ఎందులో పెట్టుబడి పెట్టగలవు? ఎందులోనూ పెట్టుబడి పెట్టలేవు. సో షేర్ మార్కెట్ అనేది గుడ్. ఇంకా ఎందుకంటే ఇండియా ఎదుగుతుంది. ప్రజెంట్ మార్కెట్ కుప్పకూలిపోయి ఉంది. కానీ పుంజుకున్నాక మళ్ళీ నా లక్ష్యం, నా పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఇప్పుడు 30 లక్షలతో ఉంది, దాన్ని ₹1,00,00,000 చేసి లాభం 15 లక్షలు చేసి మీకు చూపిస్తాను. నేను కోటీశ్వరుని నిజాయితీగా షేర్ మార్కెట్లో అయ్యాయని గర్వంగా మీకు చూపిస్తాను. మళ్ళీ తిరిగి 3 నెలల తర్వాత ఇంకో వీడియో చేస్తాను. ఈ రేట్లన్నీ చెక్ చేసుకుందాం. ఈ 12 స్టాకులు పెరిగాయా తరిగాయా, ఆ పాత 20 లక్షలు పెరిగాయా తరిగాయా, అసలు స్టాక్ మార్కెట్ గురించి ఎంత. మీరు మీరు ఎప్పుడైనా ఈ మధ్యలో వీడియో చూస్తే ఈ రేట్లు ఎలాగున్నాయో కింద కమెంట్ చేయండి. మీరు ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి మొన్న నా వీడియో చూసి ఎంటర్ అయ్యారో దాన్ని కూడా కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయంటే నేను చెప్పాను కదా, మనీ పర్సు, ఆ తర్వాత డే ట్రేడర్ రేవంత్ గారి ఛానల్ చూడండి. చాలా మంచి ఛానల్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఏ టెలిగ్రామ్ గ్రూపుల్లోని జాయిన్ అయిపోకండి, ఎవరికి డబ్బులు ఇచ్చేయకండి, నేర్పిస్తారని. అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి, చదువురానోడు కూడా నేర్చుకోవచ్చు, చాలా ఈజీ. ఓకే, కొంచెం అవగాహన ఉండాలి. న్యూస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మార్కెట్ గురించి తెలుసుకోండి, అప్డేట్ అవుతూ ఉండండి. పడుకుని పోకండి. ఓకే, పడుకుని పోతే రూపాయి డబ్బులు రాదు. కష్టపడాలా, పని చేయాలా. అందరికీ ఒకే బుర్ర ఉంటుంది. ఓకే, అందరికీ డబ్బులు రావాలి. లక్ష్మీదేవి నాకైతే ఎగిరెగిరి తంతుంది, మీకు అందరికీ ఉండాలి. ఉంటాను, బాయ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. 3 నెలల తర్వాత మళ్ళీ మీ ముందుకు స్టాక్ మార్కెట్ వీడియోతో వస్తాను. ఉంటాను, బాయ్.